ఆత్మ సహచరులు చాప్టర్ 12 మషారా బోధనలు. ఎందుకంత వినాశనం? గట్టిగా అరిచాను. సమస్యలను పరిష్కరించుకోవడానికి సామూహిక జన హసనమేనా దారి? అమాయకులను హత్య చేయడానికంటే మరో తెలివైన ఉపాయం ఏదీ లేదా? మానవుని మేధస్సు పరిమితి ఇంతేనా? మనం ఇంకా అటవికులమేనా? మనం ఇంకా నియాండర్తల్ జాతి వారమేనా? భయపడటం, చంపటం, ఈ మూర్ఖత్వం ఇంకా మనలో ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఉద్వేగంతో మాటలు ఆగిపోయాయి. లెస్లీ వంక చూడగా ఆమె కళ్ళలోంచి కన్నీటి ధార వెలువడుతోంది. ఏదైతే నాకు భరింపరాని ఉద్వేగాన్ని కలుగచేసిందో అదే ఆమెలో భరింపరాని బాధను కలుగచేసింది. తాతియానా మాటలు తడబడగా, ఇవాన్ ఎంత సహృదయులు, పెట్రోచికా ఎంత అందమైన అమాయక జీవి, దేవుడా అంటూ ఏడ్చేసింది లెస్లీ. నేను విమానాన్ని నడుపుతూ ఓదార్పుగా ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాను. ఈ పరిస్థితులలో లెయోనారా ఉంటే బాగుండునని అనిపించింది. అంతలో ఎడమవైపుకు తిప్పి కింద ఉన్న నీరు జేగురు రంగులో కనిపించే వరకు వెళ్ళు అని వినిపించింది. దీనిని నేను వింటున్నానా లేక ఏవహించుకుంటున్నానా? ఇవేమీ పట్టనట్లు లెస్లీ కళ్ళు మూసుకుని ఉంది. ఆమె కళ్ళ నుంచి నీరు ఇంకా కారుతూనే ఉంది. నేను ఆమెను ఉత్సాహపరచటానికి, జరిగింది మరిచిపో, ఈ మారు మనం ఏ యుద్ధ భయమూ లేని ప్రపంచంలోకి అడుగుడుతున్నాము అని అన్నాను. ఇంకెంతో దూరం లేదులే అంటూ థ్రాటిల్ని వెనుకకు లాగాను. నెమ్మదిగా విమానం నీటిని వెదజల్లుతూ ముందుకు సాగింది. మాకెదురుగా నీలి ఆకాశంలో గుండ్రటి సూర్యబింబం రాగివర్ణపు కాంతిని వెదజల్లుతోంది. సూర్యబింబం సాధారణ పరిమాణం కన్నా 2 రెట్లు పెద్దదిగాను, దగ్గరగాను ఉన్నప్పటికీ సూర్యరశ్మి అంత వేడిగా లేదు. పరిసరాలన్నీ ధవళకాంతిని ప్రతిఫలిస్తున్నాయి, సుగంధ పరిమళాలను వెదజల్లుతున్నాయి. మేము ఒక పర్వత శ్రేణి ప్రక్కగా నిలబడి ఉన్నాము. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో పచ్చని గడ్డి మైదానంలో విరబూచిన పూలు నక్షత్ర మండలాన్ని తలపిస్తున్నాయి. అది ఒక అందమైన స్వర్గంలాగా ఉంది, కానీ జీవసంచారమే లేదు. మేము మానవ నాగరికత ప్రవేశించని ఏదైనా మారుమూల ప్రాంతానికి చేరామనుకుంటా. మనమేదో కొత్త గ్రహానికి వచ్చినట్టుంది అంది లెస్లీ. వింతగా ఉన్న ఆకాశం, నేల, నరమానవుని జాడలేదు. జనసంచారమే లేని ఈ ప్రాంతంలో మనం ఎందుకు ఉన్నాం? ఇది నిర్మానుష్య ప్రాంతం కాదు. ఇక్కడ ఏదో ఉండే ఉంటుంది. కాస్త పరీక్షగా చూద్దాం అంది లెస్లీ. మా పరిసరాలను నిశితంగా పరికించి చూడగా దూరంగా గడ్డి మైదానంలో అడ్డంగళ్ళు లాంటి గీతలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మరింత స్పష్టంగా చూస్తే అవి పురాతన, శిథిలమైన రహదారులుగా అనిపించాయి. నా ఊహ సాధారణంగా తప్పు కాదు. ఇక్కడ ఏమి జరిగిందో నాకు అర్థమైపోయింది. మేము లాస్ ఏంజల్స్ ప్రాంతానికి వచ్చాము. కాకపోతే ఓ 1000 సంవత్సరాల తర్వాత. అదే శాంటా మోనికా, ఇంకాస్త పైన బేవర్లీ హిల్స్. కానీ అంతా శిథిలమైపోయింది. నాగరికత అంతా కనుమరుగైపోయింది. అయ్యుండవచ్చు, కానీ లాస్ ఏంజల్స్ ఆకాశం ఇలా భిన్నంగా ఉండేది కాదు కదా. అలాగే అక్కడ చూడండి, ఆకాశంలో 2 చిన్ని చందమామలు. అందులో ఒకటి మరొక దాని వెనుక ఉదయిస్తోంది. ఎంత రమ్యమైన దృశ్యం! లాస్ ఏంజల్స్ కాదు, ఏదో ఖగోళ గ్రహం అన్నాను నిర్ధారించుకుంటూ. కాసేపు తర్వాత మా సమీపంలోని పొదలో ఏదో అలజడి అయింది. అటు చూడు అన్నాను. అంతలోనే ఒక చిరుత చెట్లలోంచి బయటికి వచ్చింది. దాని వర్ణం ఇత్తడి రంగులో ఉంది. పెద్ద పెద్ద మచ్చలను కలిగి ఉంది. ఆ మచ్చలను చూసి దానిని చిరుతపులి అనుకున్నాను, కానీ నిజానికి అది చాలా పెద్దగా ఉంది. అది బాధతో అరుస్తూ ఆగి ఆగి తన దేహాన్ని నెమ్మదిగా లాక్కొస్తూ రొప్పుతోంది. రిచర్డ్, ఇది బాగా గాయపడింది. ఏదో బలమైన శక్తి దాని దేహాన్ని తీవ్రంగా గాయపరిచినట్లుంది. దాని కళ్ళు బాధలో కూడా మిలమిలా మెరుస్తున్నాయి. అది మా వెనుక గల అడవిలోనికి వెళ్ళటానికి ప్రయత్నిస్తోంది. ఒకవేళ మేము ఇప్పుడు భౌతిక శరీరంతో ఉన్నప్పటికీ దానికి మేము ఎలా సహాయపడగలమో అర్థం కావటం లేదు. మేము దానిని సమీపించేసరికి దాని నిజస్వరూపం అర్థమైంది. అది దాదాపు లెస్లీ అంత ఎత్తున్న
దాదాపు టన్ను బరువు ఉండే పెద్ద జంతువు అది. దాని శ్వాసలోనే బాధ ఉంది. దాని కాళ్లపై రక్తం చారలుగా గడ్డకట్టి ఉంది. బహుశా అది ఇక ఎక్కువసేపు బ్రతకదనుకుంటాను. అది లేచి నిలబడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ అంతలోనే కూలబడుతున్నది. దాని దేహాంత సమయంలో కూడా అది అంత పట్టుదలగా అటువైపు ఉన్న అరణ్యం వైపుగా ఎందుకు వెళ్ళాలని అనుకుంటుందో నాకేమీ అర్థం కాలేదు. రిచీ, మనం ఇలా అసహాయంగా నిలబడి చోద్యాన్ని చూడవలసిందేనా? మనకు ఏదో ఒక మార్గం ఉంటుంది. లెస్లీ కళ్ళలో బాధ కనిపిస్తోంది. లెస్లీ దాని దగ్గరగా వెళ్ళి మోకాళ్లపై కూర్చుని ఎముకలు విరిగిన ఆ జంతువును ఓదార్చుతూ తన చేతిని దానిపై నిమిరింది. కానీ ఆమె చేయి దాని ఉన్నిలోనికి దూసుకుపోయింది. ఆ జంతువు ఆమె స్పర్శను గుర్తించలేదు. సరే, ఇక మనం చేసేదేమీ లేదు. మానవుల వలె పులులు కూడా ఒక గమ్యాన్ని నిర్దేశించుకుంటాయి. మరణం అనేది అంతం కాదు, అది ఇంకో ఆరంభం. అది పులి అయినా మనిషి అయినా ఇది సత్యం అన్నాను. లేదు, ఈ అందమైన జంతువు మరణాన్ని చూడటానికే మనం ఇక్కడికి వచ్చామా రిచీ? కాదు. అంతలో ఆ జంతువు ప్రాణం వదులుతున్నట్లుగా కంపించసాగింది. లెస్లీ చేయి పట్టుకుంటూ, ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా సరి అయిన హేతువేదో ఉంటుంది. కానీ అదేమిటో ఇప్పటికిప్పుడు మనకు తెలియదు అన్నాను. టయీన్! మా వెనుక ఉన్న అరణ్యం అంచు నుంచి ఒక కంఠస్వరం ఎంతో మృదువుగా, ప్రేమతో నిండినదైనప్పటికీ అది ఆ గడ్డి మైదానంలోనికి ఉరుములా దూసుకొచ్చింది. మేము గిర్రున వెనక్కు తిరిగాము. అక్కడో యువతి నిలబడి ఉంది. మొదట ఆమెను లియోనారా అని అనుకున్నాను. కానీ కాదు. మేము చూస్తూ ఉండగానే ఆమె గాయపడిన మృగం వద్దకు చేరుకుంది. ఆ భారీ జంతువు కొద్దిగా తిరిగి తలపైకెత్తి బాధతో మూలిగింది. ఆమె ఏమాత్రమూ జంకు లేకుండా దాని ప్రక్కనే మోకాళ్లపై కూర్చుని తన చిన్ని చేతులతో దాని పెద్ద తలపై మృదువుగా నిమిరి, నెమ్మదిగా లేచి నిలబడు అంటూ సన్నగా గొణిగింది. ఆమె ఆదేశాన్ని శిరసా వహిస్తున్నట్లుగా అది శ్రమపడుతూ పంజాతో గాలిని గట్టిగా నెట్టింది. ఇది చాలా తీవ్రంగా గాయపడినట్లుంది మేడం. ఇక మీరు చేయగలిగింది బహుశా ఏమీ లేదనుకుంటాను చెప్పాను ఆమెతో. ఆమె నా మాటలేమీ వినిపించుకోలేదు. కళ్ళు మూసుకుని తన ప్రేమనంతా ఆ జంతువుపై కేంద్రీకరిస్తూ నెమ్మదిగా తట్టింది. తరువాత కళ్ళు తెరిచి, టయీన్, లేచి నిలబడు అంది. ఆ మృగం మరోసారి గర్జించి ఒక్క ఉదుటున లేచి నిలబడి దీర్ఘంగా శ్వాసించగా ఆ తాకిడికి కింద ఉన్న గడ్డి, పూలు గాలిలోకి లేచాయి. ఆమె నిలబడి చేయి ఎత్తి దాని మెడ క్రిందుగా నిమురుతూ గాయాలను స్పృశించింది. పిచ్చిదానా, నీ జ్ఞానం ఏమైనది? ఇది నీకు మరణించవలసిన సమయం కాదు కదా అంది. ఆ మృగం ఒక్కసారికి తన దేహాన్ని ఝాడించగా దాని శరీరంపైని ఎండిన రక్తపు మరకలు, గాయాలు మాయమయ్యాయి. అది క్రింద నిలబడిన స్త్రీ వైపు చూసి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తన నాసికను పంజాతో తుడుచుకుంటున్నట్లుగా రాసింది. ఇంతసేపు నీవు నా దగ్గరే ఉన్నావని ఆకలిగొన్న నీ పిల్లలకు చెప్పు, సరేనా? ఇక జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళడానికి అయిష్టంగా ఉన్నట్లు నెమ్మదిగా గుర్రుమని శబ్దం చేసింది. లేదు, వెళ్ళమ్మా తయీన్. అక్కడ నీ పిల్లలు ఎదురుచూస్తూ ఉంటాయి. కానీ పర్వతాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త. నీవేమి కొండగొర్రెవు కాదు కదా గెంతుతూ వెళ్ళటానికి. ఆ జంతువు ఆమె వైపుగా మెడచాచి తల ఊపి ఒక్కసారిగా పైకి లంఘించి చెట్ల వెనుకగా అడవిలోనికి మాయమైంది. ఆ జంతువు కనుమరుగయ్యేదాకా చూసి ఇక మా విషయం ఏమిటన్నట్లుగా మా వైపు తిరిగిందామె. ఈ పిల్లికి ఎత్తైన కొండలంటే భలే ఇష్టం. కానీ ప్రతి రాయి రప్ప తన బరువును మోయలేవని తెలుసుకోలేదు అందామె. మీరు దాన్నేం చేశారు? అది బాగా గాయపడిందని, ఇక కోలుకోలేదని మేమనుకున్నాం అంది లెస్లీ. ఆమె పర్వతాల వైపు కదలగా మేము ఆమెను అనుసరించాము. జంతువులు అతి త్వరగా కోలుకోగలవు. కానీ కొన్ని మార్లు అవి త్వరగా కోలుకోవటానికి వాటికి కొంత ప్రేమ అవసరం అవుతుంది. తయీన్ నా స్నేహితురాలు అందామె. మీరు మమ్మల్ని చూస్తున్నారు అంటే మేము కూడా మీ పాత స్నేహితులమై ఉంటాము. ఇంతకు మీరెవరు? ప్రశ్నించింది లెస్లీ. ఆమె నడుస్తూనే ఒక క్షణం తన ఆకుపచ్చ కళ్ళతో మమ్మల్ని ఆపాదమస్తకం గమనించి
మేము ఆత్మరూపాలలో ఉన్నామని గ్రహించినట్టుంది. ఆమె కళ్ళలో ఊహాగానాలకు బదులు నిజాయితీ, మేధస్సు తొణికిసలాడుతున్నాయి. కాసేపటికి ఏదో స్ఫురించినట్లు ఆమె చిరునవ్వు నవ్వింది. మీరు లెస్లీ రిచార్డ్ కదూ? నేను మషారాను అంది. ఆమెకు మా గురించి ఎలా తెలిసింది? ఆమెను మేము ఇంతకు మునుపు ఎక్కడ కలుసుకున్నాము? ఇక్కడ తాను ఎందుకుంది? తనకు ఈ ప్రదేశంతో సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు నాలోంచి ఉబికి వస్తున్నాయి. ఇక్కడ అదృశ్యంగా పరిడవిల్లుతున్న నాగరికత ఏమిటి? దాని ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ మషారా ఎవరు? నా విస్తృతి పరిధిలో నేను కూడా మీరే. నా మనసులోని భావాలను చదివినట్లుగా సమాధానమిచ్చింది ఆవిడ. ఇక్కడ మిమ్మల్ని ఎరగని వారు ఎవరైనా ఉంటే వారు కూడా మిమ్మల్ని మషారా అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రదేశం ఎక్కడుంది? ఏ విస్తృతికి చెందుతుంది? ఆమె నవ్వుతూ, నాకు మీ గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇలా రండి అంది. మేము గడ్డి మైదానాన్ని దాటగానే ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంటి గోడలు పెద్ద పెద్ద రాళ్లు వరుసగా పేర్చబడి కట్టినవి. సిమెంటు లాంటివి ఏమీ వాడలేదు. కిటికీలకు గాజు తలుపులు కానీ ద్వారాలకు ద్వారబంధాలు కానీ లేవు. పెరట్లో చిన్న పక్షులు కొన్ని నేలరాలిన గింజలను తింటున్నాయి. మషారా మమ్మల్ని ఇంటిలోకి ఆహ్వానించింది. ఇంటి లోపల కిటికీకి సమీపంలో లామా వంటి జంతువు ఒకటి చెవులు రిక్కించి మా వైపు చూసి తర్వాత బయటకు వెళ్ళిపోయింది. ఇంటిలో వంట వార్చటానికి వంటగది కానీ పడుకోవటానికి పరుపులు కానీ లేవు. అంటే ఈమె ఆకలి దప్పులను నిద్రను జయించిందా? నేను ఆమె గురించి వ్యాఖ్యానించవలసి వస్తే ఈ సుందరమైన అరణ్యంలో ఆమె ఒక సహృదయురాలైన వనదేవత అని చెబుతాను. నేనే మీ స్థల కాల విస్తృతికి సమాంతరమైన విస్తృతికి చెందిన దానిని. ఆ విషయం మీకు తెలుసనుకోండి. భిన్న గ్రహం, భిన్నమైన సూర్యుడు, విభిన్నమైన నక్షత్ర మండలం, అలాగే విభిన్నమైన విశ్వం. కానీ ఇప్పుడు అంతా ఒకటే. మషారా పూర్వం ఇక్కడ ఏదైనా ప్రళయం సంభవించిందా? ప్రశ్నించింది లెస్లీ. నేను లెస్లీ మనసులో ఏముందో పసిగట్టాను. ఇక్కడ ఉన్న శిథిలమైన రహదారులు, దట్టంగా పెరిగిన అరణ్యాలు, ఇదివరకు ఇక్కడ పరిఢవిల్లిన ఓ నాగరికతకు సంబంధించిన ఏకైక సజీవురాలేనా ఈ మషారా అని ఆమె సందేహం. మీరు ఊహిస్తున్నది నిజం, చెప్పసాగింది మషారా. ఒక నాగరికత ఈ గ్రహాన్ని సముద్ర గర్భం నుంచి మొదలెట్టి వాతావరణం అంచుల వరకు పాడు చేయటం మంచిదంటారా? అలాంటి నాగరికత నశించటం ఒక భయంకర సంఘటన. ఇక గ్రహం తనను తాను స్వస్థతపరుచుకోవడం తప్ప. ఆ నాగరికత చరమదశలో ఇక్కడ ఏమి జరిగిందో ఊహించుకుంటే మొదటిసారిగా నాలో అశాంతి చెలరేగింది. నిదానంగా మృత్యువు అందరినీ కబళించేస్తుంటే ప్రజలు చేసిన ఆర్తనాదాలు ఇంకా నా చెవిలో గింగిర్లు పోతున్నట్టుగా ఉంది. ఎక్కడైనా ఒక నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవడం మంచిదేనా? ప్రశ్నించాను. నశించడాన్ని మంచి అని నేను అనడం లేదు. పరిసరాలను నాశనం చేయడమే మంచిది కాదు అని అంటున్నాను. ఆ నాగరికలు మారకపోవడాన్ని నేను తప్పుపడుతున్నాను. ఆ నాగరికులలోనే కొందరు దీన్ని నిరోధించడానికి శాయశక్తులా కృషి చేశారు. కొందరు నిరాశ నిస్పృహలతో మార్పు కోసం పాటుపడ్డారు. కొందరు విజయం సాధించారు, మరికొందరు ఓడిపోయారు. మొత్తానికి అందరూ ఎంతో కొంత అనుభవాన్ని సంపాదించారు. వారు ఈ గ్రహాన్ని ఎంతగా నాశనం చేసినా ఈ భూమండలం పునఃస్వస్థతను చెందింది. అటు చూడండి, చక్కటి నదులు, అడవులు, పచ్చిక బయళ్ళు, పూల మొక్కలు, ఎంత రమణీయంగా ఉందో ఈ ప్రకృతి అంది. ఈ భూమండలం పునఃస్వస్థత పొందింది, కానీ మానవులు మాత్రం పరివర్తన చెందలేదు అంటూ తాను శూన్యంలోకి చూస్తూ నిట్టూర్చింది. జీవ పరిణామం ఈ భూగోళానికి నాగరిక మానవులను సంరక్షకులుగా చేసింది. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ మానవులే ప్రకృతి వినాశకారులుగా పరిణమించారు. స్వాంతన చేకూర్చేవారుగా కాక పరాన్నజీవులైపోయారు. ఫలితంగా పరిణామశక్తి ఈ భూగోళాన్ని వారి మేధస్సు నుంచి కాపాడటానికి ఆ నాగరికతను తొలగించి దానిని విశ్వజనీయమైన ప్రేమ చేతిలో పెట్టింది. అంటే గ్రహాలు పరిరక్షించటమే మీ కర్తవ్యమా మషారా? అడిగింది లెస్లీ. ఆమె తలాడిస్తూ, ఈ గ్రహం పరిరక్షణ బాధ్యత మాత్రమే అంది.
ఈ గ్రహానికి సంబంధించి నేనే ఓర్పును, నేనే రక్షణను, నేనే కనికరాన్ని, నేనే సర్వస్వం. ఎన్నో విధాలుగా గొప్పదైన ఆ మానవ సమాజం చివరికి అత్యాశ, లోభం, హ్రస్వదృష్టి అనే వలలో చిక్కుకుంది. ఫలితంగా పచ్చని అరణ్యాలు ఎడారులుగా మారాయి. భూదేవి ఆత్మను గనుల నుంచి తవ్వి తీసి పర్యావరణాన్ని ఆమూలాగ్రం వ్యర్థాలతో ముంచెత్తారు. స్వచ్ఛమైన గాలి, నీరులను కలుషితం చేశారు. ఈ భూగోళాన్ని అణుధార్మికతతో, విషతుల్యాలతో నిర్వీర్యం చేశారు. ఆ నాగరికత పరివర్తన చెందటానికి కోట్లాదిగా అవకాశాలున్నా వారు ఏ విధంగానూ మారలేదు. భూమి నుంచి తవ్వి తీసే సంపద కొందరికి భోగాన్ని, సుఖాన్ని ఇస్తే మరికొందరికి ఉద్యోగాలను కల్పించి ఉండవచ్చు. కానీ వారి సంతతికంతా ఇది శ్మశాన వాటికను బహుమతిగా ఇచ్చింది. చివరికి వారి సంతతి దీనికి వ్యతిరేకించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక నాగరికత మొత్తం ఎందుకు ఇలా గుడ్డిగా వ్యవహరించింది? ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇక్కడ? దీనికి మీరేమని సమాధానం ఇస్తారు? అడిగింది లెస్లీ. ఆమె నా వైపు తిరిగి, నా దగ్గర ఎటువంటి సమాధానాలు లేవు, నేనే సమాధానాన్ని అంది. చాలాసేపు మేము మౌనంగా ఉండిపోయాము. సూర్యబింబం క్షితిజాన్ని తాకింది. కానీ పూర్తిగా చీకటి పడటానికి మరింత సమయం తీసుకుంది. మిగతా వారంతా ఏమయ్యారు? ప్రశ్నించింది లెస్లీ. చివరి సంవత్సరాలలో వారు జాగ్రత్త పడేసరికే బాగా ఆలస్యం అయింది. వారు సూపర్ కండక్టివ్ సూపర్ కంప్యూటర్లను నిర్మించి వానిలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి భూగోళాన్ని స్వస్థతపరచడానికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. మిమ్మల్ని బయటకు రానిచ్చేవారు కాదు. ఎందుకంటే వెలుపలి వాయువులు తీవ్రంగా కలుషితమై సాధ్యపడేది కాదు. చివరిగా వారు భూమాతకు క్షమాపణలు చెప్పి ఆ కంప్యూటర్లను మాకు స్వాధీనపరిచి మిగిలిన వన్యజీవుల సంరక్షణ భారం మాపై ఉంచారు. మమ్మల్ని వారు గ్రహ స్వస్థత పర్యావరణవేత్తలుగా పిలిచేవారు. వారు మమ్మల్ని దీవించి చివరకు విషతుల్య వాతావరణంలో కలిసి పూర్తిగా నాశనమైపోయారు అంటూ నేలవైపు చూసింది మషారా. ఆమె మాటల ప్రతిధ్వనులను వింటూ ఆమె ఎంతటి ఒంటరితనాన్ని, ఎంతటి నైరాశ్యాన్ని భరించింది మేము ఊహించసాగాము. మషారా, వాళ్ళు నిన్ను సృష్టించారా? అంటే నీవు కంప్యూటర్వా? అడిగాను. ఆమె తన అందమైన మోమును మా వైపు తిప్పి, నన్ను మీరు కంప్యూటర్ అని భావిస్తే నాకేమీ అభ్యంతరం లేదు అంది. మషారా, నీకు ప్రాణం ఉందా? తడబడుతూ ప్రశ్నించాను. ఇది అసంభవమని నీవు అనుకుంటున్నావా? మానవత్వం కర్బన పరమాణువుల ద్వారా పరిఢవిల్లడానికి, సిలికాన్ లేదా గాలియం పరమాణువుల ద్వారా పరిఢవిల్లడానికి ఏదైనా తేడా ఉందనుకుంటున్నావా రిచర్డ్? పుట్టుకతోనే మానవత్వాన్ని పుణికిపుచ్చుకున్నది ఏదైనా ఉందా? తిరిగి ప్రశ్నించింది. ఉంది. హీనపక్షం వినాశనకారులు, నరహంతకులు కూడా మానవులే కదా. మనం వారిని ఇష్టపడలేకపోవచ్చు, కానీ వారు మనుషులే కదా చెప్పాను. ఆమె అడ్డుగా తల ఊపుతూ లేదు అంది. తానెన్నుకున్న విస్తృతిని కాంతితో ప్రకాశింపచేయటానికి, ప్రేమను వెదజల్లడానికి వ్యక్తమైన జీవశక్తే మానవుడంటే. మానవత్వం అంటే ఒక భౌతికపరమైన వివరణ కాదు రిచర్డ్, అది ఒక ఆధ్యాత్మిక లక్ష్యం. మానవత్వాన్ని ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు. దానిని ఎవరికి వారు సంపాదించుకోవాలి. ఆశ్చర్యం కలిగించే ఆలోచన ఆమెది. ఎంత ప్రయత్నించినను మషారాను నేనొక కంప్యూటర్గానో లేదా యంత్రంగానో చూడలేకపోతున్నాను. ఆమె హృదయంలోని అపారమైన ప్రేమామృతమే ఆమె జీవనాన్ని నిర్వచిస్తుందే తప్ప ఆమె దేహంలో జరిగే జీవరసాయన చర్యలు కాదు. నేను ఇంతవరకు ప్రజలందరినీ మానవులుగానే భావిస్తూ వచ్చాను చెప్పాను. మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటే మంచిదేమో సమాధానమిచ్చింది. నేను విభ్రాంతితో ఆమెను చూస్తుండిపోయాను. ఆమె ఒక సూపర్ కంప్యూటర్. నేను ఆమెను పరీక్షించాలి. 13,227ను 2.3237901 వర్గంతో భాగిస్తే ఎంత వస్తుంది? ప్రశ్నించాను. నీకు నిజంగా సమాధానం అవసరమా? అడిగింది. అవునని తలాడించాను. ఆమె నవ్వుతూ 2462.40742848282803631. నీకు ఎన్నవ దశమ స్థానం వరకు కావాలి? అడిగింది.
ఆశ్చర్యం, అద్భుతం అరిచాను. నేను చెప్పిన సమాధానం నిజమని నీవెలా అనుకుంటున్నావు? ప్రశ్నించింది నెమ్మదిగా. నన్ను క్షమించండి. మీరు అబద్ధాలు చెబుతారని మిమ్మల్ని చూసిన వారెవ్వరూ అనుకోరు. ఆఖరుగా మరో పరీక్ష పెడతారా? అడిగింది. అంతలో రిచర్డ్ అని లెస్లీ నన్ను హెచ్చరించింది. ఆమె నా భార్య వైపు కృతజ్ఞతగా చూసి, నేను సజీవినో కాదో తెలుసుకోవడానికి ఆఖరు పరీక్ష ఏమిటో తెలుసా రిచర్డ్? అంది. అవసరం లేదు. అయినా చావు బ్రతుకుల మధ్య ఎల్లప్పుడూ ఒక గీత హద్దుగా ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతావా రిచర్డ్? జరగబోయేదానికి ఏమాత్రం వెరవనట్లుగా ఆమె నా కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పింది ఈ క్షణమే నేను మరణిస్తే ఇప్పుడు చెప్పండి, ఈ క్షణమే నేను మరణిస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు? అంది. వద్దు లెస్లీ, నేను ఇద్దరము ఒకే మారు అరిచాము భయంతో. మా హృదయాలను కత్తితో చీరినట్లయింది. తాను ప్రాణాలు విడిచి విగత జీవిగా మారడాన్ని మేం ప్రత్యక్షంగా చూడటానికి ఈ మూర్తీభవించిన ప్రేమదేవత తన్ను తాను లయం చేసుకుంటోంది. మషారా, వద్దు అరిచాము గట్టిగా. అంతలోనే ఆమె ఓ పువ్వులా నేలకొరిగి క్రింద అచేతనంగా పడిపోయింది. ఆమె అందమైన ఆకుపచ్చని కళ్ళు నిర్జీవంగా మారాయి. లెస్లీ వెంటనే మషారాను మృదువుగా ఒడిసి పట్టుకుంది. మషారా, నీ మరణాన్ని నీవు అమితంగా ప్రేమించే తయీన్, దాని పిల్లలు, ఈ చెట్లు, ఈ నది, చివరికి ఈ గ్రహం ఎలా భరించగలవు? నీవు ప్రేమించే ఈ జీవులు నీ కళ్ళ ముందే ప్రాణాలు విడిస్తే నీకెలా ఉంటుంది? మేమందరము నీ ప్రాణాలను గౌరవిస్తున్నాం. అలాగే నీవు వారి ప్రాణాలని గౌరవించవా? ప్రశ్నించింది లెస్లీ. కాసేపటికి చాలా నెమ్మదిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు మషారా దేహంలో కదలికలు ప్రారంభమయ్యాయి. మరి కాసేపటికి ఆమె లేచి నిలబడింది. లెస్లీ మషారా పక్కన నిలబడింది. భిన్న స్థల కాల విస్తృతికి చెందిన ఆ ఇరువురు అక్కా చెల్లెళ్లల సగర్భమైన విలువలతో వెలిగిపోతున్నారు. మషారా మా వైపుకు తిరిగి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీ మాటలకు విలువ ఇవ్వనని ఎప్పటికీ అనుకోకండి అంది. లెస్లీ కాస్త విషాదంతో కూడిన మందహాసం చేస్తూ, మీ ఈ ప్రపంచానికి సందర్శకులుగా వచ్చిన మమ్మల్ని ఈ వనదేవత అలక్ష్యం చేస్తుందని ఎలా అనుకోగలం? నిన్ను ప్రేమించకుండా మా భూగోళాన్ని ఎలా ప్రేమించగలం? అంది. ఇక మీరు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మషారా కళ్ళు మూసుకుంటూ, మీరు నన్ను గుర్తుంచుకుంటారు కదా? అడిగింది. మేము తల ఊపుతూ ఒకరి చేయి ఒకరు పట్టుకున్నాము. మేము నాటే ప్రతి చెట్టు, వాటికి పూచే ప్రతి మొదటి పువ్వు మషారాకే అంకితం అంది లెస్లీ. మేము ఆమె దగ్గర వీడ్కోలు తీసుకున్నంతలోనే ఒక లామా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చి చెవులు ముందుకు చాచి మా మాటలు వినసాగింది. మేము చివరగా చూసింది ఏమిటంటే, ఆ వనదేవత ఆ మూగజీవి మెడ చుట్టూ తన చేతిని వేసి ప్రేమతో నిమురుతూ ఉండటమే. మరుక్షణం ఆ ప్రాంతం కరిగిపోయి నీటి జల్లుగాను సూర్యకిరణాలుగాను మారింది. మా సీబర్డ్ తిరిగి గాలిలో ఎగురుతోంది. ఎంత గొప్ప ఆత్మ! మనకు తెలిసినంతలో గొప్ప మానవతామూర్తి ఈ సూపర్ కంప్యూటరే అన్నాను లెస్లీతో. మషారా ప్రేమలో మునిగిన మేము ఆమె అందమైన గ్రహం తాలూకు ఊహలతో ఆకాశంలో ప్రయాణిస్తున్నాము. మనకు చెందని ఇతర గ్రహాలలో మన స్నేహితులు ఉంటారనడం ఎంత సత్యం? థ్యాంక్ యూ.